ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్‌లో మిమ్మల్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడుగుతాను. కాబట్టి లాస్ట్ దాకా చూసండి. మీ రాజకీయంగా మీకున్న పరిజ్ఞానం ఏంటో తేల్చేస్తది. ఒక్క క్వెషన్ మీరిచ్చే ఆన్సర్‌తో. సరే అయితే ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వబోతున్నారు. ఇది వైసీపీకి సంబంధించిన అభిమానులు గాని, వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలు గాని కొద్ది రోజులుగా ఎక్కువగా చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి కౌంటర్‌గా టీడీపీ వాళ్ళు పేటీఎం అని వాళ్ళేమో యెల్లో బ్యాచ్ అని ఇట్లా ఏదో వాగుతూ ఉంటారు. అయితే పేటీఎం గాళ్ళు అనుకుంటే ఏం జరగదు అని టీడీపీ వాళ్ళు అలా కౌంటర్ వేయటం. యెల్లో గాళ్ళు అనుకున్నట్టు జరగదురా అని వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు జరుగుతోందంటే ఇదంతా దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నారు. బీజేపీలో ఉన్నటువంటి అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒకేసారి మళ్ళీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు మొత్తం ఒకసారి, అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఒకే రోజు అంటే ఫేజెస్ ఒకే టైంలో. మొన్న ఎట్లా అయితే ఏప్రిల్ నుంచి మొదలెట్టి మే ఎండ్కి వచ్చేసరికి మే మధ్యలోకి వచ్చేసరికి కంప్లీట్ చేశారో దేశవ్యాప్తంగా ఎన్నికలు, అట్లాగా ఒకే ఫేజ్ లో 6 నెలలు 7 నెలల పాటు మొత్తం ఎన్నికలు పెట్టేసి, 6 నెలలు ఉండదు కానీ ఈజీగా 4 నెలలు అయితే ఉంటుంది దేశవ్యాప్తంగా కాబట్టి పెట్టేసి ఎన్నుకున్న తర్వాత ఒకేసారి ముఖ్యమంత్రికి ఓటేస్తాం అంటే ఎమ్మెల్యేలకి, ఒకేసారి ప్రధానమంత్రికి ఓటేస్తాం అంటే ఎంపీలకి. ఆ ఓటేయగానే ఎన్నికలు మొదలైపోవాలని ఒక కాన్సెప్ట్ ని తెర మీద తీసుకొస్తున్నారు. దాన్ని జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం. ఇది చేయాలంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగంలోనే మార్పు తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే ఎంపీల బలం కావాలి. దానికోసం రామ్నాథ్ కోవింద్ ఒక రిపోర్ట్ చేయించా. ఆ రిపోర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని అప్రూవ్ చేసింది. కేంద్ర యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దాన్ని ఇప్పుడు రాజ్యసభలో లోక్సభలో పెడతారు. అక్కడ అప్రూవ్ అయిన తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ సంతకం పెడితే మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి పెడతారు. అయితే ఎప్పుడు పెడతారు ఎలక్షన్ అనే దాని దగ్గర క్వశ్చన్స్ వస్తాయి. 2029తో నరేంద్ర మోడీ యొక్క పాలన మళ్ళీ కొత్త టర్మ్ పూర్తి చేసుకుంటుంది. 3వ టర్మ్, 4వ టర్మ్ కోసం మళ్ళీ ఎన్నికలు అనేవి జరుగుతాయి. అప్పుడు ఎవరు గెలుస్తారు ఏంటనేది. అంటే దీని మీద చాలా వరకు ప్రతిపక్షాలు ఒప్పుకోవు. లోక్సభలో పెట్టిన తర్వాత దాని మీద, పార్లమెంట్ లో పెట్టిన తర్వాత లోక్సభలో చర్చ జరుగుతుంది. దాని మీద ఒప్పుకోవు ప్రతిపక్షాలు. అయితే ఇదంతా జరగక ముందే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయని చాలా ఎక్కువగా ఎంతూజియాస్టిక్ గా ఫీల్ అవుతున్నారని, ఇప్పటికే అంటే 4 నెలల్లోనే చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేసిందని. చంద్రబాబు అనే కాదు, 4 నెలల్లో జగన్ సీఎం అయి ఉన్నా 4 నెలల్లో ఎట్లా వస్తుంది వ్యతిరేకత? కొత్త సీఎం ఎవరన్నా అయితే కనీసం జనాలు 2 ఏళ్ళైనా చూసి ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన మీద ఒక వర్గం వ్యతిరేకంగా ఉండొచ్చు, ఒక వర్గం అనుకూలంగా ఉండొచ్చు. అది ఎలక్షన్ టైం నుంచే క్యారీ అవుతుంది తప్ప కాస్త మార్పు వస్తుంది. రేవంత్ పట్ల ఇష్టం పెరిగిన 6 నెలలు 7 నెలల తర్వాత ఇష్టం పెరిగినా కొంతే పెరుగుతుంది, వ్యతిరేకత పెరిగినా కొంతే పెరుగుతుంది. అంతే తప్ప అంత భారీగా పెరగదు. అట్లాంటిది మరి ఇక్కడ చంద్రబాబు మీద 4 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. జమిలీ ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళీ అయిపోతారని చెప్పుకోవడం అనేది, అదే ప్లేస్ లో చంద్రబాబు ఉండి వైసీపీకి వ్యతిరేకంగా ఉండే టీడీపీ మీడియా ఇట్లా మాట్లాడినా తప్పే. అది చాలా ఫూలిష్ గా అనిపిస్తుంది. సో ఇట్లా ఫీల్ అవుతున్న వాళ్ళకి అమిత్ షా ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే 29లోనే పెడతాం జమిలీ ఒకవేళ పెడితే అని తన సన్నిహితుల వద్ద బీజేపీ పార్టీ మీటింగ్ లో ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 5 ఏళ్ల టర్మ్ మూడోసారి ముక్కి చంద్రబాబు సపోర్ట్ తో, నితీష్ కుమార్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రం మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తగ్గించుకుని 23లో 27లో పెట్టేసి ఎలక్షన్ ని రిస్క్ తీసుకుంటుందా? తీసుకోరు. బుద్ధున్నోళ్ళు ఎవరు, బుర్రున్నోడు ఎవడు, ఇంత గొప్ప రాజకీయం చేసే రాజకీయ చాణక్యులైన అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు అసలు తీసుకోరు. పెడతారేమో కానీ 29లోనే పెడతారు. అప్పుడే అన్ని రాష్ట్రాలకి కలిపి పెట్టుకోండి అని మిగతా రాష్ట్రాలు డిజాల్వ్ చేసుకోమంటారు తప్ప ఆల్రెడీ ఉన్నదాన్ని వాళ్ళేమి వదులుకోరు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తే మొన్న ఆల్మోస్ట్ చావు తప్పి కన్నులు రొట్టబోయినట్టు గెలిచేశారు కదా. సో అది, అందువల్ల నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మీకేమనిపిస్తుంది? జమిలీ ఎన్నికలు వస్తే 27లో వస్తాయా? అంటే 27లో రావడం కరెక్టా? మీకు రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి మీరు చెప్పండి. 27లో వస్తే కరెక్టా? 29లో వస్తే కరెక్టా? జమిలీ ఎన్నికలు అయితే వస్తాయి, దేశానికి కన్ఫామ్ గా వస్తాయి. అయితే 29లో వస్తాయా? 27లో వస్తాయా? ఎప్పుడు వస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ రాజకీయ పరిజ్ఞానం, పరిణితి ఈ దెబ్బతో తేలిపోవాలి. కాబట్టి అందరికీ అంత సీన్ ఉండదు. ఒక 100 మంది ఉంటే 10 మంది చెప్పగలుగుతారు. సో ఆ 10 మంది కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు చూసి వెళ్ళిపోవడం వీడియో.